స్వాగతం. నమస్కారం అండి. నా పేరు శివశంకర్. నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్ చాట్రాయ్. ముఖ్యంగా మన చాట్రాయ్ మండలంలో 10,000 ఎకరం వరి విస్తీర్ణం ఉంది. దీంట్లో ముఖ్యంగా 1224, 1262 MTU రకాలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న తరుణంలో రైతులకి ప్రస్తుతం మన చాట్రాయ్ మండలం నుంచి అన్ని సొసైటీలు 7 ప్రాథమిక సొసైటీలు ఉన్నాయి, ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్. ఈ 7 సొసైటీస్ నుంచి కూడా రైతులకి ఇప్పటి వరకు 850 మెట్రిక్ టన్నుల యూరియాని రైతులకు అందజేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రైవేట్ షాప్స్ నుంచి కూడా 550 మెట్రిక్ టన్నుల యూరియాని రైతులకు ఇప్పటి వరకు రెండు దఫాలు వరి పంటకు అవసరమయ్యేటటువంటి అందించడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు నరసింహరావుపాలెం మరియు బూరుగుగూడెం సొసైటీ నుంచి 25 మెట్రిక్ టన్నులు రైతులకి అందించడం జరిగింది. అలానే గ్రోమూర్ నుంచి నిన్న 15 మెట్రిక్ టన్నులు అందించడం జరిగింది. సో కాబట్టి ప్రతి సొసైటీలో కూడా మేము రైతులకి ఇబ్బంది కలగకుండా పబ్లిక్ హాలిడేస్ అయినా కూడా మన జిల్లా యంత్రాంగం యొక్క ఆదేశాల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆదివారం కూడా సొసైటీలన్నీ ఓపెన్ చేసి మనం రైతులకి యూరియాని అందించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా రైతులకి నానో యూరియా దాని మీద మేము పలు రకాలుగా డెమోలు ఇవ్వడం జరుగుతుంది. నానో టెక్నాలజీ అనేది చాలా స్ప్రెడ్డింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొటెన్షియాలిటీ మొక్కలో ఈజీగా స్ప్రెడ్ అయిపోయి అధిక దిగుబడులు రాకపోయినా కూడా మనకి యూరియా ఏదైతే నత్రజని మనం మొక్కలకు అందిస్తామో అది సమపాలనలో నానో టెక్నాలజీ ద్వారా నానో యూరియాను కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి మొక్కజొన్న రైతులు ఈ మధ్య కొంత డిఏపి నానో డిఏపికి కూడా డైవర్ట్ అవ్వడం కూడా మనం గమనిస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా రాబోయే రోజుల్లో కూడా మనకి 3వ దఫా వరికి సంబంధించిన యూరియా కూడా మనం అన్ని సొసైటీల్లో కూడా మనము ప్లేస్మెంట్ ఉంచడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి పూర్తిగా జిల్లా యంత్రాంగం కానీ, జిల్లా అధికారులు కానీ, రెవెన్యూ శాఖ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా యూరియా లభ్యత మీద ఫుల్ ఫోకస్డ్గా ఉన్నారు. కాబట్టి రైతులందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా సొసైటీ నుంచి వచ్చినటువంటి యూరియాని సమపాలనలో సరిపడా మాత్రమే వాడుకొని ఎక్కువగా వాడకుండా వేస్ట్ చేయకుండా, అధికంగా వాడటం వలన కూడా యూరియా వలన పలు సమస్యలు ఉంటాయి. దిగుబడి తగ్గడమే కాక మన పంట పొలాల్లో అవసరమయ్యేటటువంటి సూక్ష్మజీవులు కూడా ఎక్కువగా యూరియా వాడటం వలన ఆ రసాయనిక చర్యల వలన సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుంది. అలానే మన పంటకు అవసరమయ్యేటటువంటి మిత్ర పురుగులు కానీ, వానపాములు కానీ ఎక్కువగా అధికంగా యూరియా వాడటం వల్ల రైతులకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా అర్థం చేసుకొని మన పంటకు సరిపడా 2-3 దఫాలు మాత్రమే వాడాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనకి శాస్త్రీయంగా వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం కూడా 3 దఫాల్లో 90 కేజీలు యూరియా 1 ఎకరానికి సరిపోతుంది. దీంట్లో భాగంగా మొత్తం మన మండలంలో 2వ దఫా కోట కూడా అయిపోయింది. ఇంకొక 3వ కోట మాత్రమే ఉంది. కాబట్టి రైతులు సమపాలలో వాడుకుంటారని చాట్రాయ్ మండలంలో రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సింగపై వెంకటేష్ అండి. నేను 2 ఎకరాల వ్యవసాయం సాగు చేస్తాను. నాకు 2 కోటాలు తెచ్చుకున్నాను. ఇప్పుడు 3వ కోటా కూడా ఇవాళ తెచ్చి చదువుకుంటున్నాను. ఆదివారం అయినా కూడా ఇచ్చారండి. అందరూ అనుకూలంగా అందరం కొంచెం ఈ మధ్య ఒకరు లేట్ కావడం కొద్దిగా మళ్ళీ అప్పుడు ఏమన్నా ఇలా ఆదివారం కూడా ఆకుండా ఇచ్చారండి. అనుకూలం టయానికి అందుతుందండి. కొద్దిగా సకాలంలో అందుతుందా? సకాలంలో అందుతుందండి. మా కేంద్ర ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు.